కరీంనగర్ పోలీస్ కమిషనర్ వ్యవహారాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఆయనకు జలసాలు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఆయుధాలు ఇచ్చి కాల్పులు జరిపిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 2025లో కరీంనగర్ ఫైరింగ్ రేంజ్లో సిపి సతీమణి ఆమె 5గురు మిత్రులతో కలిసి 10 రౌండ్లు కాల్పులు జరిపారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. AK-47 పిస్టల్స్తో సుమారు 160 బుల్లెట్లను ప్రైవేట్ వ్యక్తులు ఎలా వాడతారని ఆయన ప్రశ్నించారు. బోనాలపల్లిలో అమృతమ్మ అనే వృద్ధురాలికి బుల్లెట్ తగిలిందని, కానీ ఆమె రాయి తగిలిందని భావించిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీ శాఖలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు. ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను నేను చెప్పింది తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు. మరి ఇప్పుడు ఐపీఎస్ అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదని కామెంట్ చేశారు. వికాస్ అగర్వాల్ అనే అధికారి ప్రైవేట్ వ్యక్తికి ఇన్నో వాహనం ఇచ్చి పంపారని, ఇలా కొందరు అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని విమర్శించారు. సిపి నన్ను బెదిరించలేడని, తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. ఆయనకు ఇంటెలిజెన్స్ ఉంటే మాకు లక్షల మంది కార్యకర్తలు సమాచారం ఇస్తారంటూ కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లాలో ఎల్గందులో ఫైరింగ్ రేంజ్ ఉంటుంది. ఆ ఫైరింగ్ రేంజ్లో ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ మొత్తము ప్రాక్టీస్ చేసుకోవడానికి, వాళ్ళ టార్గెట్స్ వాళ్ళవి ఉండడానికి ఆడ ఫైరింగ్ రేంజ్ ఉంటుంది కరీంనగర్లో. ఆ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ చేయాల్సింది పోలీస్ మిత్రులు. కానీ ఈడ ఆశ్చర్యంగా ఏంటంటే ఆడ ఫైరింగ్ చేసింది పోలీస్ మిత్రులు కాకుండా సిపి గారు, సిపి గారు సతీమణి, సిపి గారితో పాటు సిపి గారి సతీమణి, మరి వారి 6గురు దోస్తులు జలసాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ సిపి గారు ఆ ఫైరింగ్ రేంజ్లో వారి ఫ్రెండ్స్తోని, వారి సతీమణితో పాటు వారి 5గురు ఫ్రెండ్స్ వాళ్ళ సతీమణితో కలిసి 6గురు వీళ్ళు ఏం చేస్తారు, AK-47 వెపన్తో 10 రౌండ్ల ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. SLR వెపన్తో ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. పిస్టల్తోని 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. అంటే ఒక్క మనిషి 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తాడు. ఆడ దాదాపు 180 బుల్లెట్లు, 180 బుల్లెట్లు ఫైరింగ్ చేస్తారు 6గురు కలిసి. ఇవాళ ఇది నేను చెప్పేది వాస్తవము. ఏదొక్కడైనా కూడా నేను ముక్కు భూమి రాకడానికి సిద్ధంగా ఉన్నాను. ఆడ ఫైరింగ్ చేస్తే పోలీస్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైరింగ్ చేస్తే డైరెక్ట్గా టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్కి కొడతారు, కొంచెం అటో ఇటో కొడతారు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ లేని వ్యక్తులు జల్సాల కోసం కొడుతారు కాబట్టి టార్గెట్ ఫైరింగ్ చేస్తే ఇవాళ బుల్లెట్లు, ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. తన పేరు